నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. వివరాలు చూద్దాం. మోసాలు, దోపిడీలు, హత్యలు, అబద్ధాలు, నమ్మక ద్రోహాలు, కుట్రలు కలగలిపితే జగన్ రెడ్డిని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మల్యాద్రి ఆరోపించారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను చేసిన అభివృద్ధి చెప్పుకోవడం లేక సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాను చేసిన మోసాలకు చంద్రబాబుకి అంటగడుతున్నారని పేర్కొన్నారు. జగన్ రెడ్డి పేరు చెప్తే గుర్తొచ్చేది రాష్ట్ర ప్రజలకి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 68,000 కోట్ల విద్యుత్ భారాలు బాధుడు గుర్తొస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే విద్యుత్ ఛార్జీలు పెంచకుండా కోతలు లేని కరెంట్ ఇచ్చిన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గుర్తొస్తుంది. 15,000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లని చంద్రబాబు హయాంలో మాత్రమే ప్రారంభించారు. ఈరోజు రాష్ట్రంలో 20,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే అందులో 15,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉండే ప్లాంట్లని స్థాపించింది చంద్రబాబు నాయుడు. విద్యుత్ ప్లాంట్ల స్థాపించిన నిర్మాత ఎవరంటే చంద్రబాబు పేరు గుర్తొస్తుంది. విద్యుత్ రేట్లు పెంచింది ఎవరంటే జగన్ రెడ్డి పేరు వస్తుంది. అట్లాగే మోటార్లకి మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరి బిగిస్తుంది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి పేరు గుర్తొస్తుంది. విద్యుత్ రంగాన్ని నాశనం చేసిన వ్యక్తిగా జగన్ రెడ్డి పేరు గుర్తొస్తుంది. విద్యుత్ వెలుగులు నింపిన చరిత్ర చంద్రబాబు నాయుడు పేరుతో గుర్తొస్తుంది. 4వది విషపూరిత మద్యం పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డి పేరు గుర్తొస్తుంది. ఈరోజు విషపూరిత మద్యాన్ని సరఫరా చేస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలో సరఫరా చేస్తూ వాళ్లే తయారు చేసి సరఫరా చేస్తూ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు సరఫరా చేస్తూ ఈరోజు 35 లక్షల మంది ఆరోగ్యాలని సర్వనాశనం చేశారు. అందులో 30,000 మంది ప్రాణాలు పోయి వారి మాంగళ్యాలు మంట కలిసిపోయినాయి. ఈ మద్యం మహమ్మారి వల్ల 30 లక్షల మంది ప్రాణాలు పోయి వారి భార్యలు మాంగళ్యాలు మంట కలిసిన వైనం జగన్ రెడ్డి పేరు చెప్తే గుర్తొస్తుంది. చంద్రబాబు హయాంలో నాణ్యమైన మద్యం తక్కువ రేట్లకే ఇచ్చి స్ట్రిక్ట్గా మద్యం విధానాన్ని అమలు జరిపిన విధానం. ఎస్కోట మండల కేంద్రంలో గల ఒక ప్రైవేట్ అతిథి గృహంలో ఎస్కోట మండల వైసీపీ నాయకులతో స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ఈ నెల రోజులు కష్టపడి పనిచేసి ప్రజలకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించి మరీ ముఖ్యంగా మన పార్టీ సింబల్ను ప్రజలకు తీసుకెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసేటట్టు జనాలకు వివరించాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలంటే స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కడుబండి శ్రీనివాసరావుకు విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్న తన సతీమణి బొత్స ఝాన్సీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కొందరు ముసుగులు వేసుకుని తిరుగుతున్నారని ఎమ్మెల్సీ రఘురాజుపై సెటైర్లు వేశారు. పార్టీకి ద్రోహం చేసే వ్యక్తులకు పార్టీ క్షమించే ప్రసక్తే ఉండదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బొత్స. దయచేసి మీ అందరూ కూడా కలిసికట్టుగా ముఖ్యంగా ఏ గ్రామాల్లో అయితే ఎక్కడైతే గ్రామంలో సర్పంచ్ గారు ఆ గ్రామంలో మాత్రం అందరూ ముఖ్యంగా ఉండాలి. ఈ గ్రామం అంతా మరీ పడతారు కూడా ఆ గ్రామంలో మీకు ఏది కావాలో చెప్పండి. ఈ అర్ధరాత్రి అర్ధరాత్రినే సీట్లు
మనకు తెలుసు. ఏదో సార్ చెప్పినట్టుగా మేడం పుట్టుకోవడంతో మేడం తెలియదంటే మనకు తెలుసు పుట్టుకోవచ్చు. కాబట్టి ఏ భయపడలేదు. దయచేసి అందరూ కూడా పగడబందిగా మన కార్యక్రమం మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి. ఈ రాష్ట్రం సామాజిక విజయనగరం నియోజకవర్గం యువత సమావేశం ఈరోజు అశోక్ బంగ్లాలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి హాజరయ్యారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలో గల అన్ని వార్డులు, గ్రామాల నుండి మొదటిసారి ఓటు హక్కు పొందిన 18 నుంచి 24 సంవత్సరాల మధ్య గల యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థించారు. చంద్రబాబు వస్తే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి బంగారుబాబు, మండల నాయకులు నరసింగరావు, గంటా పోనాయుడు, అవనాపు విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అశోక్ బంగ్లాలో యువతలో చైతన్యం కోసం మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే ప్రోగ్రాం జరగబడింది. అందులో యువతలో చైతన్యం కల్పించడం కోసం, యువతలో ఓటు హక్కు అనేది ఎలాంటి వ్యక్తులకి మనం వేయాలి, ఒక డెవలప్మెంట్ కోసం, యువత ఉపాధి కోసం ఈరోజు ఐటీ మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాబోయే తరంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని, అలాగే ఐటీ విజయలక్ష్మి గారిని గెలిపించాలని, చేస్తే మేము ఈరోజు ఇక్కడికి వచ్చిన యువతందరికి కూడా మా తరపు నుంచి ఉపాధి అవకాశాల పరంగా అన్ని విధాలుగా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే అందరికీ మా సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించడం చెప్పడం జరిగింది. విజయనగరం జిల్లా గరివిడి వినాయక కాలనీ సమీపంలో 3 సంవత్సరాల బాలికను కిడ్నాప్ చేసేందుకు ఒక దుండగుడు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పాప ఆడుకుంటే పాపను పట్టించుకోవడానికి వచ్చేసాడు. నేను అంటుతో అవుతానని చూడలేదు ఈ అబ్బాయి. ఎప్పుడు నువ్వెందుకు పాప మీద వచ్చావు అనేసరికి పాప ఏడ్ చేసింది, ముందుకు వచ్చేసింది. ఇక ఆ బాగా అనేసరికి పట్టు వచ్చేసాడు. అప్పుడు జనం అందరూ వచ్చారు. ఎంతమంది అమ్మాయిలు వచ్చారు? ఈ అబ్బాయి ఒకటే, మరి ఇంకెవరు ఉన్నారో వెనకో మనకు తెలియదు. వచ్చేసరికి అబ్బాయి ఒకటి వచ్చాడు, వచ్చేసి పాప మీద వెళ్ళిపోయాడు. అందుకోను చేతులు పెట్టుకొని. అది కాదు, ఏజ్ ఎంత ఉంటుంది పాపది? పాపదే 3 సంవత్సరాలు. ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ అధికారులు కూడా గులిపించారు. పూర్తి వివరాలకు వెళ్తే బొబ్బిలి మండలంలో అలజంగి వేగవతి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న 3 ట్రాక్టర్లను వీఆర్ఓ చింతల రామ్ సుధాకర్ పట్టుకున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు జరిపితే కఠిన చర్య తీసుకుంటామని ఆర్ఐ కళ్యాణ్ చక్రవర్తి హెచ్చరించారు. నగరంలోని గాజులాగు ప్రాంతంలో జరిగిన ఇంటింటి ప్రచారంలో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి డిప్యూటీ స్పీకర్ కోల్గట్ల పాల్గొన్నారు. ఆయన రాకను పురస్కరించుకుని ప్రజలు వైసీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి విజయ తిలకాలు దిద్దారు. కోల్గట్లకు అఖండ స్వాగతం పలికారు. అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రజా సంక్షేమ పాలన అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ మరోసారి దీవెనలు అందించాలని కోల్గట్ల కోరారు. తనను శాసనసభ్యునిగా గెలిపించినట్లయితే సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతానని మాట ఇచ్చారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి, వైసీపీ నాయకులు రాజ్యం మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా 5 సంవత్సరాల పాటు డిప్యూటీ స్పీకర్ కోల్గట్ నేతృత్వంలో ప్రజారంజకమైన పాలన సాగిందని తెలియజేశారు. అయితే ఈ ప్రచారంలో అడుగడుగున జనాలు నీరాజనాలు పలుకుతున్నారు. గతంలో ఈ కొండపిల్లవారి తోట ఎలా ఉండేది, గతంలోకి ఇప్పటికి మార్పుని ప్రజలే స్వయంగా వాళ్ళ నోటితో అన్నయ్య గారితో పంచుకొని చాలా ఆనందంగా, ఉత్సాహంగా ప్రజలు, ఎక్కువ మంది మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది.
ఈ మునిపెనడూ లేని విధంగా ఈ కొండపిల్లివారి తోటను తీర్చిదిద్దిన శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారికి మా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఈ కొండపిల్లివారి తోట ఈ 49వ డివిజన్ ప్రజలందరూ రుణపడి ఉంటారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అత్యధిక మెజారిటీతో శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారిని గెలిపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షలు 25 లక్షలు చేసి వాళ్ళ ఆరోగ్యానికి ఎంత ఖర్చు అయినా సరే గవర్నమెంటే భరిస్తుంది. అలాగే విజయనగరం చూసుకుంటే గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చేటప్పుడు మహిళలందరూ చెప్పే సమస్యలు మన అన్నయ్య గారు ఆలకించి ఆ సమస్యలన్నీ పరిష్కరించి అలాగే విజయనగరం ఎంతో డెవలప్ చేశారు. గతంలో లేని డెవలప్మెంట్ ఈ గాజుల రైలు చూసుకుంటే అనేక మంచినీటి సమస్య ఉండేది, అలాగే రోడ్లు కాలువలు సమస్యలు ఆ సమస్యలన్నీ పరిష్కరించారని వస్తుంటే మహిళలు అన్నయ్య గారికి బొట్లు పెట్టి హారతలు ఇచ్చి ఘన స్వాగతం పలుకుతున్నాయి. ఎందుకంటే గతంలో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఆ ఇబ్బందులు ఏవి లేకుండా మేము అప్పుడు వచ్చేటప్పుడు ఒక్కోసారి ఈ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసాం. ఎందుకంటే అంత అధ్వానంగా ఉండేవి రోడ్లు గట్ట కాలువలు గట్టను. ఇప్పుడు మేము ఏంటంటే అప్పుడు వచ్చేటప్పుడు మట్టి రోడ్లు, ఇప్పుడు వచ్చేటప్పుడు సిమెంట్ రోడ్లు. ఎందుకంటే గతానికి ఇప్పటికి ప్రజలే చెప్తున్నారు మీరే వచ్చి ఈ రోడ్డు వేశారు, ఈ కాలువ వేశారు, ఈ బోరింగ్ వేశారు, ఈ కొల వేశారు అంటే ప్రజలందరూ కూడా ఎంతో బాగున్నారు. గతంలో అభివృద్ధి ఇప్పుడు జరిగింది కాబట్టి మళ్ళీ కూడా మన అన్నయ్య గారే వస్తే సమస్యలు లేని విజయనగరంగా చేస్తామని అందరికీ మాట ఇచ్చారు. మీరందరూ కూడా మన వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకే 2 ఓట్లు ఇస్తారు. ఒకటి ఎమ్మెల్యే గారికి, ఒకటి ఎంపీ గారికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం. పార్వతీపురం మన్యం జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ సమీపంలో గల సెయింట్ పీటర్స్ షాపింగ్ కాంప్లెక్స్లో ఏఐటీయూసీ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈవి నాయుడు, ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ ఆర్ కుమార్ హాజరై మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అనేక ధర్నాలు దీక్షలు చేసి కొంతవరకు విజయం సాధించామని, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా దీక్షా శిబిరానికి వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చారని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు అగ్రిగోల్డ్ బాధితులు. 5 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను వచ్చిన 3 నెలల్లోనే చిన్న మదుపుదారులందరికీ న్యాయం చేస్తానని, 6 నెలల్లో పూర్తి న్యాయం చేస్తానని మాకు మాట ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న 19 లక్షల అగ్రిగోల్డ్ బాధితులతో ఏకపక్షంగా ఓట్లు వేయించుకుని ఈరోజు 151 సీట్లకు రావడంలో మేమంతా కీలక పాత్ర పోషించాం. మరి నేటికి 5 సంవత్సరాలు ముగిస్తూ ఉంది, మళ్ళీ ఎన్నికలు నోటిఫికేషన్ కూడా వచ్చింది. కానీ అగ్రిగోల్డ్ బాధితులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనపడలేదని మేము అడుగుతూ ఉన్నాం. మరి ఆ సందర్భంలో మా శిబిరానికి వచ్చి చనిపోయిన బాధితులకి గత గవర్నమెంట్ 3 లక్షలు ప్రకటించింది. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 లక్షల రూపాయలు కలిపి 10 లక్షల రూపాయలను పువ్వుల్లో పెట్టేస్తామని చెప్పి ఉన్నారు. మరి ఈ విషయాన్ని మేము పదే ఆయన గుర్తు చేసినప్పటికీ మరి పువ్వులు దొరకలేదేమో, మరి ఆ విషయం మాకు అర్థం కాలేదు. ఈరోజు ఇదే ముఖ్యమంత్రి గారికి మేము పువ్వుల్ని పంపిస్తూ ఉన్నాం. ఏవైనా పువ్వులు దొరక్క డబ్బులు మాకు బాధితులు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదేమో అని మేము భావిస్తూ ఉన్నాం. పువ్వులు పంపిస్తూ ఉన్నాం. దయచేసి ఈ తక్కువ రోజులు ఏదైతే ఉన్నాయో ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ముఖ్యమంత్రి గారికి మరొకసారి చివరిగా విజ్ఞప్తి చేస్తూ, అగ్రిగోల్డ్ బాధితుల ఓట్లు కాదా ఈరోజు రాష్ట్రంలో అరాకొర 10,000 20,000 లోపలికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాండ్ చొప్పున ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రంలో సుమారు 10 లక్షల కుటుంబాలకు పైచులకు అగ్రిగోల్డ్ బాధితులు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు నొక్కే బటన్లు కాదు, మా కష్టార్జితం ఏదైతే ఉందో ఆ కష్టార్జితాన్ని ఇమ్మని కోరారు. ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధిలో వెనుకబడడానికి, ఈ ప్రాంత ప్రజలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలు వలసపోవడానికి ఆ 3 కుటుంబాలే కారణమని పల్సస్ సీఈఓ గేదెల శ్రీనిబాబు అన్నారు. తన కార్యాలయంలో ఏర్పరిచిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ కుటుంబాల కారణంగా లక్షలాది మంది ఉత్తరాంధ్ర ప్రజలు ఇతర ప్రాంతాలకు భవన నిర్మాణ కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా వలసపోయే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి భవిష్యత్తులో తన కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. విశాఖపట్నం రూరల్ ఏరియాస్లో ఉన్న ప్రజలందరూ వెనుకబాటుతనానికి నెట్టవేయబడ్డారు ఈ 3 రాజకీయ ఫ్యామిలీస్ వలన. సో దాన్ని మనం ప్రజల వద్దకు తీసుకెళ్ళడం కోసం ఒక రాజకీయ వేదిక కావాలి. కాబట్టి మనకు ఏదైనా పొలిటికల్ సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ అది ఒక 1 వీక్ లేదంటే 10 డేస్లో ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది. లేకపోయినా సరే మా వంతు ప్రయత్నం
మన ప్రాంత అభివృద్ధి కోసం మా వంతు ప్రయత్నం మేము ఎప్పుడు చేస్తూనే ఉంటాం. ఇప్పుడు మన ఉత్తరాంధ్రలో ఉన్న, అలాగే ముఖ్యంగా మన విజయనగరంలో ఉన్న ప్రతి గ్రామం గురించి, ప్రతి గ్రామం యొక్క అక్కడ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ షూట్ చేయడం జరిగింది. షూట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలాగ సొల్యూషన్స్ ఇవ్వగలం, అలాగే ప్రతి మండలంలో ఒక 2000 ఉద్యోగాలు కల్పించడం కోసం ఒక కార్యాచరణ కూడా రూపొందించడం జరిగింది. ఈ కార్యాచరణని ఎవరైతే అమలు చేస్తారో ఆ పొలిటికల్ పార్టీస్కి మన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఎవరైతే మనకు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. మండలంలోని దుప్పాడ గ్రామంలో తెలుగుదేశం జనసేనకు చెందిన 50 కుటుంబాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. వారందరికీ వైసీపీ యువ నాయకుడు ఈశ్వర్ కౌశిక్, మండల పరిషత్ అధ్యక్షుడు మామిడి అప్పనాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు నడిపేట శ్రీనివాసరావు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మంచి జరిగిందంటేనే ఓటు వేయండి అని అడిగే నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డిని తెలియజేశారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత ఆయనకే దొక్కుతుందన్నారు. 5 ఏళ్ల కాలంలో అవినీతి రహితంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగనేనని పేర్కొన్నారు. ఓటు వేయడానికి వచ్చేటప్పుడు నా ఉద్దేశంలోని కీలకమైన పాత్ర ఎవరు పోషిస్తారని చెప్పేసి యువకులు మాత్రమే పోషిస్తారు. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మనకు సలహాలు, సూచనలు, లేకపోతే వాళ్ళకున్న తెలివితేటలతో మంచి ఆలోచనలు చేయొచ్చేమో, కానీ యువకుల యొక్క బలం తాలూకా శక్తి ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా వాళ్ళు తీసుకెళ్ళాలి, అది మనమే తీసుకెళ్ళాలి. సో మనందరం కూడా కలిసి కట్టుకొని వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారంగా ఎన్నికల తాలూకా ప్రణాళికల్ని, ఎన్నికల తాలూకా ప్రక్రియని మీరందరూ కూడా ముందరకు తీసుకెళ్తారని చెప్పేసి, వాళ్ళు కోఆపరేట్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, అలానే అతి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓటుని కూడా జల్లిడేసి పట్టుకొని ప్రతి ఒక్క ఓటర్ని కూడా మనం కలుసుకొని వాళ్ళ తాలూకా సాధక బాధకులు మనం తెలుసుకొని వాళ్ళకి మనం చేసిన ప్రతి ఒక్క పనిని కూడా మనం గుర్తు చేసి రానున్న రోజుల్లో మనం ముందరికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం అన్ని పనులు కూడా చాలా చక్కగా చేసుకుంటూ వచ్చాం. ఏదైనా సరే మన వైపు లోపం ఉందని చెప్పేసి అంటే అది కేవలం చిన్న ప్రచార లోపం మాత్రం ఉన్నది. వాళ్ళు ఏంటంటే చెప్పినవి చేయకుండా వాళ్ళు ఏదేవో చేసేసామని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటా ఉంటారు. ఇటీవలే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు, ఓ బాబు నేను కానీ ఏదైనా సరే పని చెయ్యలేకపోతే అటు చంద్రబాబు కాదు కదా, ఆ జీతం వచ్చినా సరే చేయలేదు. అంత చిత్తశుద్ధున్న నాయకుడు కాబట్టి ఆయన ప్రజల్లోకి వచ్చి ఆ ధైర్యంగా మాట అనగలుగుతున్నాడు. సో మనం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని రానున్న రోజుల్లోనే మనందరం కూడా కష్టపడి ఈ ఎన్నికల్లోని మన తాలూకా ఊరు మెజారిటీని పెంచే విధంగా మనం కృషి చెయ్యాలని చెప్పేసి నేను కోరుకుంటూ. ఇదిలా ఉండగా విజయనగరం మండలం ముడుదాం గ్రామానికి చెందిన కోరాడ తులసమ్మ, అలమండ పైరాజు, అలమండ లక్ష్మి, కోరాడ అప్పయ్యమ్మ, మధ్య లక్ష్మి, అలమండ సింహాచలంతో పాటు సుమారు 50 కుటుంబాల వారు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరారు. ఈరోజు పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి సమక్షంలో వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని పార్టీలో కండువాతో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పైడమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎక్స్-ఎంపీటీసీ ఆవిడ ఆధ్వర్యంలో ముడుదాం నుంచి తీసుకురావడం జరిగింది. చాలామంది తెలుగుదేశం పార్టీ మహిళలతో కలిపి వచ్చారు. కానీ వైసీపీ నుంచి ఒక 50 కుటుంబాలని ఆవిడ చేర్పడం జరిగింది. ఈరోజు అధికారుల చేతుల మీదుగా కండువాలు వేసి ఆయనకి ఏం జరిగింది. ఈవిడైతే మొన్న గ్రామంలో మీటింగ్ పెట్టిన కొంత అయ్యారు. ఇప్పుడు ముడుదాం గ్రామంలో ఈ మొత్తం టోటల్ అంతా కలిపి ముడుదామే గ్రామం కాకుండా మండలంలో అన్ని గ్రామాల్లో కూడా మండలం మంచి మెజార్టీ వచ్చినట్టుగా అందరూ కూడా సాయశక్తుల నిన్న చెప్పింది. ఇవాళ ఆళ్ళంతా వాళ్ళే స్వయంగా వచ్చి జాయిన్ అవుతున్నారు. ఇదంతా మేడం గారి మీద నమ్మకం, అలాగే చంద్రబాబు గారి నమ్మకం, పవన్ కళ్యాణ్, మోడీ అందరూ కలిసి ఉండడం వల్ల ఇంకా జనం విలేజ్ నుంచి వస్తారంటే టౌన్ ఓటింగ్ అయితే మరి చూడక్కర్లేదు. మ్యాక్సిమం మేడం గారు ఒక 20,000 మెజార్టీ గెలుస్తారని చెప్పి ఇక్కడ వచ్చి ఆడవాళ్ళే చెప్పడం జరుగుతుంది.
మే 13 జరగబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా కృషి చేస్తామని కాంగ్రెస్ సిపిఐ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. విజయనగరంలోని అమర్ భవన్లో ఇండియా కూటమి పార్టీల పరిచయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సరగడ రమేష్ కుమార్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి శంకరయ్యలు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా దేశంలో జరుగుతున్న బీజేపీ కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక పాలన అంతం చేయడం లక్ష్యంగా కూటమి ముందుకు వెళ్తుందన్నారు. ఇండియా కూటమిలో ఏ పార్టీ అభ్యర్థి ఎన్నికల బరిలో ఉన్నా కూటమి పార్టీలన్నీ ఐక్యంగా పనిచేసి గెలిపిస్తామన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ఎన్నికలో భాగంగా విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి 4 ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. రాజ్యంలో కంబాల రాజవర్ధన, విజయనగరం నియోజకవర్గంలో శంకర్ సతీష్ కుమార్, అలాగే చీపురుపల్లి టి సూర్యనాయుడు, గజపతి నగర్ నుంచి కూరిమినాయుడిని ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటన చేయడం జరిగింది. దీనికి మేము ఈరోజు సిపిఐ ఆఫీసులో వాళ్ళని పూర్తిగా మద్దతు ప్రకటించమని ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. దాని భాగంలో ఈరోజు సిపిఐ తాలూకా వాళ్ళు సమావేశం చేసి మాకు పూర్తిగా మద్దతు ప్రకటించమని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మరి ఏదైనప్పుడు కూడా 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ పరిపాలన, అలాగే ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పరిపాలన ఎలా ఉందో అందరూ ఈ రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ అందరూ చూడడం జరిగింది. ఏదైనప్పుడు కూడా బీజేపీ అక్కడ పతనం చేయడానికి, అలాగే ఏదైతే ఇక్కడ పొత్తు పెట్టుకున్నాయో జనసేన, టీడీపీ అలాగే బీజేపీ కూడా ఇక్కడ పొత్తు పెట్టుకోవడం జరిగింది. దాన్ని వ్యతిరేకించి మేము పూర్తిగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమిని అధికారులు తీసుకు భాగంగా విజయనగరం జిల్లా నుంచి కూడా మా వంతుగా కృషి చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, దాని అలైన్స్ ఇండియా కూటమిని గెలిపించడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నం చేయమని చెప్పి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇప్పటికే ఒక్క ఛాన్స్ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే ఆయన ఏం చేశాడో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. రాష్ట్రంలో ఎక్కడ ఒక పరిశ్రమను ఏర్పాటు చేయలే, ఏ నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి చేయలే, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తామంటే మాట్లాడలేనటువంటి వాడు, ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్ చట్టాలు తెచ్చి ఈ దేశ మూలవాసులు తరిమేస్తామంటే ఏం మాట్లాడలేనటువంటి అవినీతిలో కూరకపోయినటువంటి అశక్తులకు మీరు ఓటు వేయడం ద్వారా మన రాజ్యాంగానికి మనమే రాళ్ళు కొట్టుకున్నట్టు వాళ్ళం అవుతాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ కూటమిని గెలిపించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించడమే కాకుండా ప్రత్యక్షంగా ఈ ఎన్నికల్లో తిరిగి ఈ దేశ లౌకిక వ్యవస్థను కాపాడడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. పార్వతీపురం మంజం జిల్లా కొమరాడ మండలం వన్నాం పంచాయతీలో వైసీపీ పార్టీ నుండి వైసీపీ సర్పంచ్ మరియు 4 వార్డు మెంబర్సు, సుమారుగా 50 కుటుంబాల వారు మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, కురుపాం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పాలన, నగరంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల చేసిన అభివృద్ధి విధానాలకు ఆకర్షితులై పలువురు వైసీపీలో చేరుతూ ఉండడం అభినందనీయమని జోనల్ ఇన్ఛార్జ్ కోలగట్ల తమ్మనశెట్టి అన్నారు. ఈరోజు 1వ డివిజన్లోని తెలుగుదేశం, జనసేన పార్టీకి చెందిన 50 కుటుంబాల వారు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ జోనల్ ఇన్ఛార్జ్ కోలగట్ల తమ్మనశెట్టి, ఫ్లోర్ లీడర్ రాజేష్, నగర వైసీపీ అధ్యక్షుడు ఆసిఫ్ వేణు పార్టీ కొండవలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోలగట్ల తమ్మనశెట్టి మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా నగరంలో కనీవిని ఎరుగని రీతిలో కోలగట్ల నేతృత్వంలో నగర అభివృద్ధి జరిగిందని తెలియజేశారు. గత 16 సంవత్సరాలుగా గత పాలకులు చేయలేనటువంటి పనులన్నీ కూడా ఈరోజు ఫస్ట్ డివిజన్ చాలా పెద్ద డివిజను, అందులో సుమారు 12 ఏరియాలు ఉన్నాయి. ఆ 12 ఏరియాల్లో ఇప్పుడు ఒక 8 ఏరియాల నుంచి స్వచ్ఛందంగా వచ్చి స్వామిగారి స్వామన్న నాయకత్వాన్ని మెచ్చుకొని స్వామిగారు చేసినటువంటి సేవని
స్వామి గారు నగరాన్ని అభివృద్ధి చేసినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా మెచ్చుకొని ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా వచ్చి పార్టీలో కండువా వేసుకొని మేము స్వామికి ఈరోజు నిలబడతాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇస్తున్నటువంటి పథకాలు అయితేనేమి, స్వామి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి అయితేనేమి, ఇవన్నీ కూడా వాళ్ళని ఆకర్షితులు చేసి ఈరోజు స్వచ్ఛందంగా వారు వచ్చి స్వామినేతలకు నివాసంలో కలవడం జరిగింది. జగనన్న ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అయితే కానివ్వండి, విజయనగరం నియోజకవర్గంలో స్వామన్న చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితులై ఈరోజు తెలుగుదేశం నుంచి 1వ వార్డు నుంచి 45 కుటుంబాలు వారి మొత్తం మేము స్వామి గారికి ఈ ఎన్నికల్లో పనిచేస్తాము, ఆయన గెలుపుకి కృషి చేస్తామని స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అయినందుకు వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో వారి యొక్క వ్యక్తిగత సమస్యలు అయితే కానివ్వండి, వార్డులో ఉన్నటువంటి పబ్లిక్ సమస్యలు అయితే కానివ్వండి, ఆ సమస్యలన్నిటికీ ఆ వార్డు కార్పొరేటరు డిప్యూటీ మేయర్ కుమారి ముచ్చులయ్య గారు కానీ, మరి సోదరుడు శ్రీను, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు, నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కృషి చేస్తారని రాబోయే వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.